ఐపీఎల్ 2024 హైదరాబాద్ టీం గురించి మనం చెప్పుకుందాము. ముందుగా బ్యాట్స్మెన్స్ గురించి మనం చెప్పుకుందాం. ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా 14 కోట్లు తీసుకోవడం జరిగింది. ఆడిలైట్లో జన్మించారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇక అనికేత్ వర్మ మంచి బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మధ్యప్రదేశ్లో జన్మించారు. 30 లక్షలు తీసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసరికి సచిన్ బేబీ వచ్చేసరికి 30 లక్షలు తీసుకున్నారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, కేరళ. వికెట్ కీపర్స్ గురించి మనం చెప్పుకుందాం. ఇషాన్ కిషన్ 11.25 కోట్లు, మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, పాట్నా, బీహార్లో జన్మించారు. నెక్స్ట్ హెన్రిచ్ క్లాసిన్ వచ్చేసరికి ప్రిటోరియా, సౌత్ ఆఫ్రికాలో జన్మించారు. 23 కోట్లు తీసుకోవడం జరిగింది. మంచి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మంచి వికెట్ కీపర్. ఇక ఆల్రౌండర్స్ గురించి మనం చెప్పుకుందాం. అభిషేక్ శర్మ 14 కోట్లు తీసుకోవడం జరిగింది. మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, అమృత్సర్, పంజాబ్లో జన్మించారు. స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి 6 కోట్లు తీసుకోవడం జరిగింది. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో జన్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ హర్షల్ పటేల్ వచ్చేసరికి 8 కోట్లు తీసుకోవడం జరిగింది. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్గా మనం చెప్పుకోవచ్చు. ససాద్, గుజరాత్లో జన్మించడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి అధైర్వ తైదే వచ్చేసరికి 30 లక్షలు తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా, అకోలా, మహారాష్ట్రలో జన్మించడం జరిగింది. బ్రైడెన్ కార్షే ఇంగ్లాండ్ ఆటగాడు, కేప్ టౌన్లో జన్మించారు, సౌత్ ఆఫ్రికాలో. ₹1 తీసుకోవడం జరిగింది. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరియు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్గా చెప్పవచ్చు. ఇక కమింగ్ మెండిస్ వచ్చేసరికి శ్రీలంకలో జన్మించారు. 75 లక్షలు తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, స్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా చెప్పవచ్చు. నెక్స్ట్ అభినవ్ మనోహర్ వచ్చేసరికి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెగ్ బ్రేక్ బౌలర్గా మనం చెప్పుకోవచ్చు. బెంగళూరు, కర్ణాటకలో జన్మించారు. 3.20 కోట్లు తీసుకోవడం జరిగింది. ఇక బౌలర్స్ గురించి మనం చెప్పుకుందాము. పాట్ కమిన్స్, ఆస్ట్రేలియా 18 కోట్లు తీసుకోవడం జరిగింది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, వెస్ట్ మిడ్, ఆస్ట్రేలియాలో జన్మించారు. మహమ్మద్ సమీ 10 కోట్లు తీసుకోవడం జరిగింది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, షాహాష్పూర్లో జన్మించారు, ఉత్తరప్రదేశ్. రాహుల్ చాహర్ వచ్చేసరికి రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్గా చెప్పుకోవచ్చు. భరత్పూర్, రాజస్థాన్లో జన్మించారు. 3.2 కోట్లు తీసుకోవడం జరిగింది. ఆడమ్ జాంపా ఆస్ట్రేలియాలో షెల్బార్పర్ సిటీ కౌన్సిల్లో జన్మించారు. 2.4 కోట్లు తీసుకోవడం జరిగింది. రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలర్. సిమర్జీత్ సింగ్ 1.5 కోట్లు తీసుకోవడం జరిగింది. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్, ఢిల్లీలో జన్మించారు. జేషన్ అన్సారీ 40 లక్షలు తీసుకోవడం జరిగింది. లెగ్ బ్రేక్ బౌలర్గా చెప్పొచ్చు. లక్నో, ఉత్తరప్రదేశ్లో జన్మించారు. జయదేవ్ ఉనద్గత్ వచ్చేసరికి ₹1 తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్, పోర్బందర్, గుజరాత్లో జన్మించారు. యషాన్ మలింగ వచ్చేసరికి శ్రీలంకలో జన్మించారు. 1.20 కోట్లు తీసుకోవడం జరిగింది. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్, రత్నాపూర్, శ్రీలంకలో జన్మించారు.